jungle. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ చికెన్ చారువా రాగి అన్నం అనేది ఏ విధంగా చేసుకోవచ్చో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ అనేది కడిగి శుభ్రంగా చికెన్ చారువా అనే ఐటమ్ని మనం చేసుకుందాం. ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని వేయించాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించాలి. అవి రెండు వేగిన తర్వాత కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసి వేయించాలి. ఆ 3 ఐటమ్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ నేను తీసుకున్నానండి. 1/2 kg చికెన్కి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఈ విధంగా మీరు చికెన్ చారువా ట్రై చేయండి, చాలా యమ్మీ టేస్ట్ అయితే వచ్చేసింది. అలా ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అలా కలిపేసి చాలా టేస్టీగా చికెన్ చారువా అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో మీరు చూస్తూ ఉండండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం కొద్దిగా చారు పెట్టుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది సాల్ట్ అనేది ఎక్కువే పట్టిద్ది. నేను మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను కారం అనేది. మనం మంట తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి యాడ్ చేసుకోవచ్చండి కారం అనేది. గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసాను. మొత్తం అలా కలిపేసి అడుగంటకుండా కలుపుతూ ఉండి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మనం మగ్గనివ్వాలి. ఒకసారి చూడండి, మంచి కలర్లో వచ్చేసింది. ఆ కర్రీ అనేది మగ్గిన తర్వాత ఆ విధంగా గ్రేవీగా కలర్ఫుల్గా ఉన్నప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 60% కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా అందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటే మనం చారులాగా అనేది ఆ రెసిపీ తయారవుతుంది. కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పోసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ చారు అనేది ఇంకిపోయిద్ది. ఆ మరుగుతున్నప్పుడు ఇంకిపోయి ఇంకా కిందకు వచ్చేసిద్ది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. చాలా టేస్టీగా చికెన్ చారువా అనేది రెడీ అయిపోయిద్దండి. మీరు ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలా 10 or 15 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. చారువా అనేది రెడీ అయిపోయిద్ది. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి అన్నం చేసే ప్రాసెస్ని చూసేద్దామండి. ఒక
అన్నం వండే గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకున్న తర్వాత రైస్ లాగానే మనం రోజు వండుకునే అన్నం లాగానే వండించాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 ఆర్ 3 గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఎందుకంటే బాగా కొద్దిగా అన్నం అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి. అలా అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈలోపు రాగి పిండి అనేది ఒక బౌల్లో నేను కలిపి పెట్టుకున్నాను వాటర్ పోసి. సగం అయితే అన్నం ఉడికేసింది. ఆ కలిపి పెట్టుకున్నటువంటి రాగి పేస్ట్ని ఆ రైస్లో కలుపుతున్నాను. అట్లా కలుపుకోవాలి. ఉండలు అనేది ఏమి రాదండి. చక్కగా వాటర్లో కలిపి మనం అలా పోసుకుంటే ఉండలు కట్టడం అనేది ఏమి రాదు ఇబ్బంది. చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలామంది రైస్లోనే పిండి వేసి కలుపుతూ ఉంటారు. అప్పుడు ఉండలుగా వచ్చేసి చాలా మనం తిప్పడానికి కూడా తిప్పలేనంత టైట్గా అయిపోతుంది. అది చాలా రిస్క్. ఇట్లా తేలిగ్గా చేసుకోండి. ముందుగా వాటర్లో రాగి పిండిని కలిపి అట్లా మనం ఉడుకుతున్నటువంటి అన్నంలో ఇట్లా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మనం సిమ్లోనే స్టవ్ ఉంచి తిప్పుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోద్ది. చూడండి ఒకసారి. రాగి అన్నం అనేది రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీ టేస్టీ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. రాగి అన్నము చికెన్ చారువా అనేది చాలా మంచి ఫుడ్ ఐటెం కూడా, హెల్త్కి కూడా మంచిది రాగి అనేది కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.